హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సూపర్ టేస్టీగా అండ్ ఈజీగా మష్రూమ్స్ కర్రీని ఎలా చేస్తానో చూపిస్తాను రండి. నేనైతే 2 బాక్స్ మిల్కీ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మినరల్స్, విటమిన్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం వీక్లీ వన్స్ చికెన్ మటన్ తింటాం కదా, దానికంటే ఇంకా ఈ మిల్కీ మష్రూమ్స్ కానీ వీక్లీ వన్స్ తిన్నామంటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంతో హెల్తీ కూడా. బోన్ హెల్త్కి, హార్ట్కి ఎంతో హెల్తీ అండి. ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను చూపించే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో బౌల్లో వాటర్ పోసుకొని హీట్ చేసుకొని అందులో నేను కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసి ఒక 1 minute అలా వదిలేయాలి. 1 minute తర్వాత మంచిగా గరిటతో అటు ఇటు కదుపుకొని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మష్రూమ్స్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మష్రూమ్స్ని పక్కన పెట్టుకుందామా. ఇంకో బౌల్ని పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక నేనైతే ఒక స్పూన్ నెయ్యిని వేసాను. నెయ్యి హీట్ అయింది కదా, ఇంకా జీడిపప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 10 జీడిపప్పులను వేసుకున్నాను. 2 యాలకులు, 2 లవంగాలు, ఒక బండ పువ్వు, ఒక అనాస పువ్వు, ఒక చెక్క వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను. అనాస పువ్వు వేసుకోవాలి. కప్పు ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకొని మంచిగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటూ మెల్లమెల్లగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మగ్గినాయి కదా, ఇంకా నేనైతే 2 టమాటోస్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసేసాను. క్యాప్ పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేగాయి కదా. ఇంకా వేగిన తర్వాత నేనైతే పుదీనా ఆకు ఒక 10 రెమ్మల దాకా వేసాను. వేసి ఒక మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. క్యాప్ పెట్టేసి 1 minute ఉంచేసి నెక్స్ట్ మెంతి ఆకుని గుప్పడంతా వేసుకొని చేదు లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. నేనైతే ఇంకా ఫస్టే వేయాలి మెంతిని, కాకపోతే ఇంకా వేసిన తర్వాత వేసాను కాబట్టి అవంటే సైడ్కి అనేసి కొంచెం ఆయిల్ వేసేసి మెంతిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఒక 2 minutes వదిలేయాలి. చూడండి ఇలా ఫ్రై అయింది కదా. నేనైతే కొంచెం ధనియాలు వేసాను, 2 spoons ధనియాలు వేసాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేయాలి. కాకపోతే వెల్లుల్లి నా దగ్గర లేవు, అందుకని వేయలేదు. వెల్లుల్లి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. మంచిగా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి వేసాను. ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయాయి కదా, నేనైతే మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తటి పేస్ట్ లాగా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి.
నేనైతే 2 క్యూబ్స్ బటర్ని వేసాను, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. చూడండి, ఇలా ఆయిల్, నెయ్యి, బటర్ మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇట్లా వాటరీగా అయింది కదా. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి. ముక్కలతో పాటు మసాలా మిశ్రమం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయిన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో ముద్ద కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధానంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.